నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఉమ్మడి కుటుంబ ఆస్తిని ఏ రకంగా సంక్రమింప చేయాలి అంటే, ఉమ్మడి కుటుంబ ఆస్తిలో కుమార్తెలకు కుమారులకు సమాన వాటా కోరే హక్కు ఉంటుందా? అసలు చట్టం ఏం చెప్తుంది? మిత్రులారా, ఇది నా వ్యక్తిగత విషయం కాదు. నేను చెప్పే ప్రతిదీ కూడా చట్టం ఏం చెప్తుందో అదే వివరణ ఇస్తా నేను. రైట్. ఉమ్మడి కుటుంబ ఆస్తిలో కుమార్తెలకు కుమారులకు వారి పిల్లలకు వాటా కోరే హక్కు ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 అనే చట్టం అమలులో ఉన్నది. ఈ చట్టంలోని సెక్షన్ 6, అందులోని సబ్ సెక్షన్స్ 1, 2, 3, మళ్ళీ అందులోని సబ్ సెక్షన్స్ ఏబిసిడులు అనే సెక్షన్స్ ఉంటాయి. వాటికి చాలా క్లుప్తంగా వివరణ ఉంటుంది, మీరు పుస్తకంలో చూడవచ్చు. ఉమ్మడి కుటుంబ ఆస్తి అంటే అన్డివైడెడ్ ప్రాపర్టీ, వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీ, తల్లిదండ్రుల పేరు మీద ఉండి డివిజన్ కాకుండా ఉన్న ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిలో కుమారులకు వాటా కోరే హక్కు ఎంత ఉంటుందో కుమార్తెలకు కూడా అంతే సమానమైన వాటా కోరే హక్కు ఉంటుంది. కుమారులకు ఏ రకంగా ఆ కుటుంబానికి సంబంధించిన బాధ్యత ఉంటుందో కుమార్తెలకు కూడా అదే రకమైనటువంటి బాధ్యత ఉంటుంది, బాధ్యత వహించాలి అనే అంశం కూడా రాసి ఉంటుంది. అయితే ఒకవేళ వివాహం అయిన తర్వాత కుమారుడు లేకపోతే కుమార్తె ఆస్తి బాగా పంపిణీ కావడం కంటే ముందే మరణిస్తే వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే కుమారుడి యొక్క పిల్లలు కావచ్చు లేకపోతే కుమార్తె యొక్క పిల్లలు కావచ్చు, వాళ్ళు కూడా వారి తల్లికి లేకపోతే తండ్రికి రావాల్సినటువంటి వాటా ఎంత అయితే ఉందో ఆ వాటా అడుగుతూ కేసు ఫైల్ చేసే అవకాశాన్ని కూడా వాళ్ళు కలిగి ఉంటారు అని చెప్పి చట్టం చెప్తుంది. కాబట్టి హిందూ సక్సెషన్ యాక్ట్ సెక్షన్ 6 చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. ఏంటి అని అంటే, ఉమ్మడి కుటుంబ ఆస్తి అనేది కుమార్తెలకు కుమారులకు సమానమే, సమాన భాగ పంపిణీ చేయవలసిందే అని చెప్పి ఈ సెక్షన్ చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. మిత్రులారా, ఇందులో నా వ్యక్తిగతమైనటువంటి సమాచారం ఏమీ లేదు. మీకు డౌట్ ఉంటే గూగుల్ తల్లిని అడగవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.